పని కొనసాగిందా? అక్కడికక్కడ ఆ పని దేవుడు ఆపివేశాడు. తర్వాత చూస్తే భంగము చేయనని ఆయన ప్రవచనం ద్వారా యెహోషాపాతుకి మాట చెప్తాడు. తర్వాత చూస్తే ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బ్రద్దలాయనంట. అంటే అవి వెళ్ళటం ఆగిపోవటం కూడా కాదు, అక్కడికక్కడే నువ్వు ఎట్ట తయారు చేసావు తనతో కలిసి ఆ ఓడల్ని ఊరెళ్ళటానికి అన్ని పీసుగా బ్రద్దలైపోయింది. ఎంతో న్యాయంగా నీతిగా బ్రతికాడు యెహోషాపాతు. చివరికి ఒక దుర్మార్గుడైనటువంటి అహజ్యాతో స్నేహము చేసి ఏమయ్యాడు? తను జరగాలి అనుకోవాల్సిన పని ఏమైంది? విఫలమైంది. ఒక ప్రవక్త వచ్చి నువ్వు ఇట్లా తప్పు చేసావని చెప్పే స్థితికి వచ్చింది. అని అంటే స్నేహాలు చేయొచ్చు, కానీ ఆ స్నేహం మనకి హాని కలిగించకూడదు. దేవుడికి అవమానకరంగా యొక్క సహవాసం అనేది ఉండకూడదు.